ఫైనలీ మేమైతే గోవా పోతున్నాం. అది కూడా నా స్కూల్ ఫ్రెండ్స్తో. స్కూల్లో ఉన్నప్పుడు ప్లాన్ చేసినాము. సో ఇప్పుడు అందరం డిగ్రీలో ఉన్నాం. సో ఇక ఇప్పుడు ఇది సక్సెస్ అయింది. నేనైతే మస్తు ఎగ్జైటెడ్ ఉన్నా. ఎప్పుడు గోవా చూద్దామా అని చెప్పేసి, ఎప్పుడు బీచ్లో కూర్చుందామా అని చెప్పేసి. సో ఫైనల్ అయితే నాంపల్లి స్టేషన్కి వచ్చేసినాం. సో ఇక్కడ ట్రైన్ 9:30కి ఉంది. ఇక్కడ ఎక్కితే ఇక్కడ డైరెక్ట్ వాస్కోడి గామనే. నాంపల్లి నుంచి స్టార్ట్ అయినాం. సికింద్రాబాద్కి వెళ్ళిన తర్వాత వాళ్ళని రిసీవ్ చేసుకొని ఇప్పుడు ఏమైందంటే అందరం కలిసి వస్తే గోవా పోతుండే. బట్ ఏమైపోయిందంటే మా దోస్తు వాళ్ళు ఎవరైతే వచ్చేటోళ్ళున్నారో వాళ్ళు ట్రైన్ మిస్ అయిపోయారు. నాంపల్లిలో ఎక్కాలి ట్రైన్. ఇప్పుడు ఒకళ్ళేమో కాచిగూడలో, ఒకళ్ళేమో సికింద్రాబాద్లో ఎక్కుతారు. బట్ ఓన్లీ ఒక్కళ్ళు అయితే వచ్చారు ట్రైన్లో. వాళ్ళని చూపిస్తాను. బాయ్ ఎక్బార్ హాయ్ బోలో. హాయ్ మన సబ్స్క్రైబర్స్. అరే ఏ స్టేషన్లో ఎక్కినవరా నువ్వు? కాచిగూడ. ఎందుకు లేట్ చేసినావు? లేట్ అయిపోయింది. కాదు పిల్ల 10,000 ఇచ్చిందా గోవర్ధన్ నీకు? నేను చెప్పా పొద్దున్న ఇచ్చిందిరా 10,000 పొద్దున. నేను అలిగినరా 10,000 పొద్దున్న ఇచ్చింది కదా. ఇక ట్రైన్ ఎక్కడే లేటు. మా వాళ్ళు స్టార్ట్ చేసారు జోకులు, ఒకరి మీద ఒకటి జోకులు వేసుకోవడము, ఆన్ ఫోటోలు ఈయన ఫోటోలు చూపించడము, వాడు ఈడ తిరిగిండు ఎంతసేపు ఏమైందా అని చెప్పి మొత్తం జోకులు వేసుకుంటే అట్లా సగం టైం అయిపోయింది, సగం జర్నీ కూడా అయిపోయింది. ఇక అట్లా చాలాసేపు మాట్లాడి తిరిగి అలసిపోయిన తర్వాత ఇక సరదాగా ఎట్లా మొత్తం పక్కన చెట్లు ముందు పోతాయా మేము ముందు పోతామా అని చెప్పి చిన్న రేస్ పెట్టుకున్నట్టు అట్లా చూసుకుంటూ పోతున్నాం. ఈ గ్యాప్లో మా వాడిని ఒక వీడియో తీయమని చెప్పిన నాకు. వీడియో తీరా అంటే ఎట్లా తీసిండు వీడియో, సంబంధం లేకుండా తీసిండు. నేను ఏదో అటు ఇటు చూస్తున్నప్పుడు తీసిండు. అది గిట్ట గబ్బు వచ్చింది, తిని రాలే అని గిడ్డ. సో ఇప్పుడు ట్రైన్ వేరే దగ్గర అవుతుంది, దానికోసం వెయిట్ చేస్తున్నాం. ఒక స్టాప్ ట్రైన్ ఒక దగ్గర అవుతుంది. ఫోటోలు దిగి ఏం చేద్దాం చెప్పినట్టే అనుకున్నట్టే ట్రైన్ అయితే ఒక స్టేషన్ లాగింది. అది కూడా మినిమం 1.5 hour అక్కడ ఆగింది. ఇంకా మేము తెలుసు కదా అయితే ఏం చేస్తాం, ఫోటోషూట్లే. ఈ ఫోటోషూట్లు తీసుకుంటూ వాన్ ఫోటోలు వీన్ ఫోటోలు ట్రైన్ వ్యూస్ అవి ఇవి తీసుకుంటూ ఫుల్ టైంపాస్ చేసినామాట. ఇంకా కొన్ని రీల్స్ చేసుకున్నాము, ఫోటోలు దిగినాము. అట్లనే అక్కడ మొత్తం ఫుల్ టైంపాస్ అయిపోయింది. హలో ఫ్రెండ్స్, మనం గోవా అనుకున్నాం కదా. సో చాలా దూరం తర్వాత మనం మాదికూర దగ్గరకు వచ్చి నుంచున్నాం. యాక్చువల్లీ ఇక్కడ నేను ఒక పంచ్ డైలాగ్ రాసిన, అడిగి చెప్పలే. అది మాదికూర అంట, నువ్వు మధ్యకేరా అని చెప్పరా, ఇంకా పని చేసుకుంటా అంటే చేయలేడా. ఇక అట్లా చాలా టైం వేస్ట్ చేసి ఇక సాయంత్రం కాగానే మంచి ఒక బ్యూటిఫుల్ వ్యూ వచ్చింది. దాన్ని చూసుకుంటూ అట్లా చాలాసేపు కూర్చున్నాము. అందరి మైండ్లో ఒకటే, ఎప్పుడు పోతుంది రా బయట ట్రైన్, ఎప్పుడు పోయి వాస్కోడిగా మళ్ళీ కూర్చోవాలా అని చెప్పి మొత్తం ఫుల్ వెయిటింగ్లో ఉన్నాం. కానీ ట్రైన్ మాత్రం చాలా స్లో పోతుంది. వెయిట్ చేస్తున్నాం. ఇక ఫైనలీ మార్నింగ్ 6:30-7 మధ్యలో ఇక ట్రైన్ అనేది గోవా దగ్గరలో, అంటే వాస్కోడిగా మా దగ్గరలోకి వచ్చేసింది. ఇక మేమందరం ఇక ఫుల్ ఎక్సైట్మెంట్ అయిపోయినా. మీకు ఎప్పుడు దిగి ఎప్పుడు కార్ తీసుకొని ఎప్పుడు తొందరగా పోయి బీచ్లో పోయి కూర్చుందామని. ఇంకా ఎంత దూరం వచ్చినా కూడా వీడు కొంచెం చాలా సేపటి తర్వాత కొంచెం స్పీడ్ పెంచిండు. అది కూడా వాడికి ఏం బుద్ధి కలిగిందేమో. ఇక కొంచెం స్పీడ్ పెంచింది. ఇక అట్లా పోయినాం. కొంచెం దూరం తర్వాత మళ్ళీ అట్లా కొంచెం దూరం స్పీడ్ పోయినామో లేదో కథం ఇక నెక్స్ట్ స్టేషన్లో మళ్ళీ ఆపేసిండు. ఇక అక్కడ అందరు దిగి ఇక ఫోటోలు స్నాప్లు ఇక పోయి అంతా అదే కథ. ఇక మొత్తం అందరు అదే పనిలో ఉన్నారు. ఇంకా మేము కూడా సరదాగా 4-5 ఫోటోలు వీడియోలు తీసుకొని అక్కడ కాసేపు టైంపాస్ చేసినాం. అక్కడ దగ్గర ఒక 40 minutes ఆగింది. బట్ వ్యూ అయితే చాలా బాగుంది, బాగా ఎంజాయ్ చేసినాం వ్యూ కాడ. మేము కూడా కొన్ని స్నాప్లు తీసుకున్నాం, కొన్ని వీడియోలు తీసుకున్నాం, కొన్ని ఫోటోలు తీసుకున్నాం. అక్కడ అట్లా చాలాసేపు తర్వాత కొన్ని చిన్న ప్రయోగాలు కూడా. బీచ్ పక్కన ట్రైన్. ఇంకా చాలాసేపు తర్వాత అయితే ఇక ట్రైన్ స్టార్ట్ అయింది. మా వాడు ట్రైన్ మూవ్ అవుతుంది. ఇంకా నేను 2-3 వీడియోలు తీద్దామని చెప్పి తీస్తుంది. నేను యాక్టింగ్ కొంచెం ఎక్కువ చేస్తున్నాను కదా. ఇక ట్రైన్ అయితే స్టార్ట్ అయింది. ఇంకా మేము అక్కడ డోర్ కాడ కూర్చొని ఆ సీ అంతా చూసుకుంటూ, సముద్రం అంతా చూసుకుంటూ అట్లా మంచి గాలి వస్తుంది. అట్లా బయట మొత్తం ఇక ఆడే కూర్చున్నాం. వాస్కోడిగా పోయేదాకా బయటనే నుంచొని అవి చూసుకుంటూ వీడియోలు తీసుకుంటూ ఇక అక్కడ టైంపాస్ చేసినాము. ఆఫ్టర్ లాంగ్ టైం చాలాసేపటి తర్వాత మేము వాస్కోడిగామా అయితే వచ్చేసినాం. వాస్కోడిగామా తర్వాత ఇక మేము దిగి స్టార్ట్ అయినాం ఇక గోవాకి.
సో ఇక గోవా వచ్చేసినాము, ఇక కార్ రెంట్కి తీసుకున్నాము. ఇక దాన్ని పెట్రోల్ కొట్టిద్దామని చెప్పి పెట్రోల్ బంక్ తీసుకొచ్చినాము. ఇక్కడ పెట్రోల్ రేట్ అయితే చాలా చీప్, 91 రూపీస్ మన ఇండియాతో పోల్చుకుంటే. సో మేము తీసుకున్న కార్ అయితే ఇదే, 7 సీటర్స్ ఇది. అందరం కలిసి పోనీకి సరిపోతుంది అన్నట్టు తీసుకున్నాం ఇది. సో ఇక్కడ నుంచి ఇంకా మేము స్టార్ట్ అయ్యి పణజీ పోయి పణజీ నుంచి గోవాకి పోతాం. పణజీలో మా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, మనం పికప్ చేసుకుని అక్కడ నుంచి నాకైతే దీన్ని చూస్తే మన హైదరాబాద్లో ఉన్న కేబుల్ బ్రిడ్జే గుర్తొచ్చింది. సేమ్ చూడడానికి అంతే ఉంది, బట్ దీని చాలా డిఫరెన్స్ ఉంది. దగ్గర పోలికలు అయితే అంతే ఉన్నాయి, బట్ చూడడానికి అయితే వ్యూ కానీ ఇదంతా మస్తు ఉంది. ఇక మా వాళ్ళు డైరెక్ట్ స్నాప్లు వీడియోలు అంతా హల్చల్ చేసుకుంటారు ఇది సీనరీ వచ్చిన కాడ నుంచి. ఇక మా వాళ్ళు అయితే కార్ ఎక్కడ ఆలస్యం, డ్యాన్సులు ఇక స్టార్ట్ చేసారు. కంటిన్యూ డ్యాన్సులు చిల్లర స్టార్ట్ చేసారు. ఇక రావాలి ఫ్రెండ్స్, అప్పుడప్పుడు ఫ్లవర్ బ్రేకప్ చెప్పినప్పుడు నీకు చెప్పినారా? అవు ఫ్రెండ్స్, ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుంటే కదా నా సల్లికే బాతున్నా రోజు ఫోన్ పెట్టుకోవాలా. సో ఇప్పటిదాకైతే చూసారు కదా మేము మన హైదరాబాద్ నుంచి గోవా వరకు ఎట్లా స్టార్ట్ అయినాం, ఎట్లా తిరిగినాం, ఎట్లా ఎంజాయ్ చేసినాం, ఎట్లా గోవా రీచ్ అయినాం. అది సో నెక్స్ట్ బ్లాగ్లో గోవాలో ఏం చేసినామో చూద్దాం. అప్పటిదాకా ఎవరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచండి.